ఇప్పుడు మనం భారత న్యాయ సంహిత 2023లో సెక్షన్ 2లో చూద్దాం. ఇంతకు ముందు సెక్షన్ 2 పార్ట్ 1 చూసామండి. సెక్షన్ 2లో మొత్తం కలిపి 39 క్లాజులు ఉన్నాయి. అందులో 1 నుంచి 14 వరకు పార్ట్ 2లో చూసాం. ఇప్పుడు 15 నుంచి 27 వరకు పార్ట్ 2లో చూద్దాం. ఇప్పుడు మనం సెక్షన్ 2లో క్లాజ్ 15 చూద్దాం. Illegal and legal bound to do. The word illegal is applicable to everything which is an offence or which is prohibited by law or which furnishes ground for a civil action, and a person is said to be legally bound to do whatever it is illegally in him to omit. Illegal అంటే చట్టపరంగా నిషేధించిన పని, దాన్ని నేరం కూడా అంటారు అనమాట. అంటే దొంగతనం ఇది ఒక నేరం కాబట్టి చట్ట విరుద్ధము. నకిలీ దస్తావేజులు తయారు చేయడం ఇది చట్టం విరుద్ధంగా చేసిన పని కాబట్టి దీన్ని కూడా ఇల్లీగల్ అంటారు. అలాగే ఎవరికైనా చట్టబద్ధంగా సంబంధించిన హక్కును తీసుకోవడము లేదా కొట్టివేయడం అంటే ఇది కూడా పౌర నష్టం కింద తీసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా ఇల్లీగల్ కి చెందుతుంది. లీగల్ బౌండ్ టు డు అంటే ఒక వ్యక్తి ఒక పని చేయడానికి చట్టపరంగా బాధ్యత కలిగి ఉన్నా చేయకపోతే చట్ట విరుద్ధం అయితే అది చట్టపరంగా బద్దులైన వాడిని అర్థము. అంటే ఒక పని చేయకపోవడం చట్ట విరుద్ధం అయితే ఆ పని చేయడము అతనికి చట్టపరంగా తప్పనిసరి. ఒక పోలీస్ అధికారి విధి నిర్వహణలో రక్షణ ఇవ్వాల్సి ఉండి చేయకపోతే అతను లీగల్లీ బౌండ్ ప్రొడక్ట్ చేయకపోతే అది ఇల్లీగల్ ఒమిషన్ అవుతుంది అనమాట. ఒక తండ్రికి తన పిల్లల పోషణ ఇవ్వకపోవడము కూడా చట్ట విరుద్ధము కాబట్టి అతను లీగల్లీ బౌండ్ అవుతాడు. ఇప్పుడు సెక్షన్ 2లో క్లాజ్ 16 జడ్జ్. జడ్జ్ మీన్స్ పర్సన్ హూ ఈజ్ అఫీషియల్లీ డిజిగ్నేటెడ్ యాజ్ ఎ జడ్జ్ అండ్ ఇంక్లూడ్స్ ఎ పర్సన్. జడ్జ్ అంటే ఒక వ్యక్తి అధికారికంగా న్యాయమూర్తిగా నియమించబడిన వాడు. మరియు ఈ పదం కేవలం నియమిత న్యాయమూర్తికే కాక ఇంకా ఈ క్రింది విధంగా అధికారాలు కలిగిన వారికి కూడా చెప్తుంది అనమాట. అందులో సబ్ క్లాజ్ 1 చూద్దాం. హూ ఈజ్ ఎంపవర్డ్ బై లా టు గివ్ in any legal proceeding, civil or criminal, a definitive judgment or judgment which, if not appealed against, would be definitive, or judgment which, if confirmed by some other authority, would be definitive. అంటే ఈ సబ్ క్లాజ్ ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక జడ్జి గారు ఒక సివిల్ కేసులో అవని క్రిమినల్ కేసులో అవని చట్ట ప్రకారం తీర్పిస్తే ఆ తీర్పు అనేది తిరిగి అప్పీల్ చేయకపోతే ఆ జడ్జి గారిని అతని ఆ వ్యక్తిని జడ్జి గారుగా ఈ సెక్షన్ ప్రకారము చెప్పబడుతుంది. హూ ఈజ్ అండ్ సబ్ క్లాజ్ 2 చూద్దాం. హూ ఈజ్ వన్ ఆఫ్ ఏ బాడీ ఆర్ ఏ పర్సన్స్ విచ్ బాడీ ఆఫ్ పర్సన్స్ ఈజ్ ఎంపవర్డ్ బై లా టు గివ్ సచ్ ఏ జడ్జిమెంట్. అంటే ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తుల బృందంతో కలిసి ఒక బృందానికి చట్టం ద్వారా తీర్పిచ్చే అధికారం ఉంటే ఆ వ్యక్తిలో ఉన్న ఆ బృందంలో ఉన్న వ్యక్తులందరూ కూడా జడ్జిలుగానే పరిగణింపబడతారు. మెజిస్ట్రేట్ ఎక్సర్సైజ్ జ్యూరిడిక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ చార్జ్ ఆన్ విచ్ ఈజ్ he has power to sentence, to fine, imprisonment with or without appeal is a judge. అంటే ఈ ఒక మెజిస్ట్రేట్ గారు తన పరిధిలో ఉన్న నేరపై అంటే జైలు శిక్ష లేదా జరిమానా అనేది ఈ మెజిస్ట్రేట్ నిజంగా జడ్జి అవుతారు. ఇప్పుడు సెక్షన్ 2లో సెక్షన్ 2లో క్లాజ్ 17 లైఫ్. లైఫ్ మీన్స్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అన్లెస్ ద కాంట్రరీ అపియరెన్స్ ఫ్రమ్ ద కాంటెస్ట్. అంటే లైఫ్ అంటే సాధారణంగా ఇది మనిషి యొక్క జీవితము సూచిస్తుంది అనమాట. మనుషుల జీవితం అంటే అర్థంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. కాంటెస్ట్ అంటే సందర్భ ప్రకారం భిన్నంగా అర్థం చూపించబడకపోతే లైఫ్ అనే పదాన్ని ఒక మనిషి జీవితంగా పరిగణిస్తారు. ఇది ఈ లైఫ్ అనే పదాన్ని ఎందుకు ఈ సెక్షన్ లో పెట్టారంటే మనం ఈ చట్టంలో గాని లేదా రాజ్యాంగ పరంగా హక్కుల్లో గాని ఈ లైఫ్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి లైఫ్ అనే పదాన్ని ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఒక మనిషికి జీవితాంతం శిక్ష. రైట్ టు లైఫ్ అంటే మనిషికి జీవించే హక్కు ఉంది. లాస్ ఆఫ్ లైఫ్ అంటే మనిషి తన జీవితాన్ని కోల్పోయాడు లేదా మృతి చెందాడని సందర్భంలో వాడచ్చు. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 2లో క్లాజ్ 18 local law. Local law means a law applicable
ఏ లా అప్లికబుల్ ఓన్లీ టు ఏ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ఇండియా. అంటే లోకల్ లా అంటే భారతదేశంలో ఏదైనా నిర్దిష్ట ప్రాంతానికి లేదా రాష్ట్రానికి చెందిన చట్టము, ఇది దేశం అంతటికి వర్తించదు. అంటే ఏదైనా ఒక ప్రాంతానికి లేదా ఒక చట్టానికి సంబంధించి మాత్రమే చేసే చట్టాన్ని లోకల్ లా అంటారు అనమాట. ఉదాహరణకి గోవా పంచాయతీరాజ్ యాక్ట్, ఇది ఓన్లీ గోవాకు మాత్రమే చెందుతుంది. అలాగే జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019, అంటే ఇది ఓన్లీ జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ ఈ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది. ఢిల్లీ రెంట్ కంట్రోల్ యాక్ట్ 1958, అంటే ఇది ఓన్లీ ఢిల్లీలో రెగ్యులేట్స్ ద లీజింగ్ అండ్ రెంట్స్, దీనికి సంబంధించిన రూల్స్ ని ఓన్లీ ఢిల్లీలో మాత్రమే వర్తిస్తాయి. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 2 లో క్లాజ్ 19 మ్యాన్ మీన్స్ మేల్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఎనీ ఏజ్, అంటే ఏ వయసులో ఉన్న ఒక పురుష వ్యక్తిని మ్యాన్ అనే అంటారు అనమాట. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 2 లో 20 మంత్ అండ్ ఇయర్, wherever the word month or the word year is used, it is to be understood that the month or the year is to be recognized according to the Gregorian calendar. అంటే ఈ మంత్ లేదా ఇయర్ అనేది పదాలని గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం వాడతారు. అంటే 30 days అని క్యాజువల్ గా వాడడానికి లేదు. ఇందులో ఏప్రిల్లో 30 ఉంటాయి, మేలో 31 ఉంటాయి, ఫిబ్రవరిలో 28, లీప్ ఇయర్స్ లో 29 ఉంటాయి. కాబట్టి దాని ప్రకారం మాత్రమే ఆ క్యాలెండర్ ప్రకారం మాత్రమే ఈ సెక్షన్ ప్రకారం వాడతారు. ఇది ఎందుకు పెట్టారంటే ముఖ్యంగా ఏదైనా నేరంలో శిక్షాకాలను గ్రహించడానికి లేదా ఏదైనా చెల్లింపుల గడువులకి లేదా అధికార పరిమితి కాలాలు నోటీసు గడువుల తేదీలు లెక్కించేటప్పుడు ఈ మంత్ లేదా ఇయర్ ని వాడే సందర్భం ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్ లో ప్రవేశపెట్టడం జరిగింది. సెక్షన్ 2 లో 21 మూవబుల్ ప్రాపర్టీ ఇంక్లూడ్స్ ప్రాపర్టీ ఆఫ్ ఎవ్రీ డిస్క్రిప్షన్ except land, things attached to the earth are permanently fastened to anything which is attached to the earth. అంటే మూవబుల్ ప్రాపర్టీ అంటే మనం ఎక్కడికైనా సింపుల్ గా మూవ్ చేసేదంటే తరలించగలిగే వస్తువుని మూవబుల్ ప్రాపర్టీ అంటారు. కానీ భూమికి లేదా భూమికి జత చేయబడిన ఏదైనా గోడలు కానీ లేకపోతే బిల్డింగ్స్ కానీ అలాంటివి కూడా మూవబుల్ ప్రాపర్టీ కిందకు రావు, అవి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఉదాహరణ చూద్దాం. మూవబుల్ ప్రాపర్టీ ఏంటంటే బంగారము, వెండి, నగలు, వస్త్రాలు, మొబైల్ ఫోను, ఫర్నిచరు, వాహనాలు, పుస్తకాలు, కంప్యూటర్ వస్తువులు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏంటంటే భూమి, గదిలో శాస్త్రీయంగా అమర్చిన గ్రానైట్, ఫ్లోరు, భవనము, ఇల్లు, భూమికి బలంగా అమర్చిన బోర్ మోటార్, ఇవన్నీ కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద వస్తాయి. ఇప్పుడు సెక్షన్ 2 లో క్లాజ్ 22 నెంబర్ unless the contrary appears from the context, words importing the singular number include the plural number and words importing the plural number include the single number. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ నెంబర్ అనే సందర్భంలో భిన్నమైన అర్థం అనేది వస్తుంది. ఏంటంటే ఏకవచనంలో బహువచనం వస్తుంది, బహువచనంలో ఏకవచనం కూడా వస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఏ పోలీస్ ఆఫీసర్ మే అరెస్ట్ ఏ పర్సన్ వితౌట్ వారెంట్, అంటే ఇక్కడ ఏ పర్సన్ అయినా ఉంది కదా, ఏ పర్సన్ అంటే ఒక వ్యక్తిని ఉన్నా ఒకేసారి ఇద్దరు కూడా ఆ పోలీసు వారు అరెస్ట్ చేయవచ్చు అనేది ఈ నిబంధనలో తెలియజేస్తుంది అనమాట. ఓనర్స్ ఆఫ్ ప్రాపర్టీ మస్ట్ రిజిస్టర్, అంటే ఇక్కడ ఓనర్స్ అనే పదము బహువచనంలో ఉన్న ఒకే వ్యక్తి ఒంటరిగా రిజిస్టర్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ నెంబర్ అనే పదాన్ని 2 రకాలుగా వాడవచ్చు. కాబట్టి ఇలాంటి పదాలను ఏమంటారంటే ఇంటర్ప్రిటేషన్ క్లాజెస్ లేదా జనరల్ క్లాజెస్ అంటారు. ఇవి చట్టాలు చదివేటప్పుడు ఎలా అక్కడ పరిస్థితిని బట్టి ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించవచ్చు అనేది ఈ సెక్షన్ తెలియజేస్తుంది. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 2 లో క్లాజ్ 23 oath includes a solemn affirmation substituted by law for an oath and any declaration required or authorized by law to be made before a public servant or to be used for the purpose of proof whether in a court or not. ఓత్ అంటే కేవలం దేవుని పేరుతో ప్రమాణం చేసేటువంటి మాటలే కాకుండా చట్టం ద్వారా ప్రమాణానికి బదులుగా ఇచ్చే గంభీర ప్రకటనలు కూడా ఇందులోకి వస్తాయి. అదే విధంగా ఏదైనా ప్రకటనని ప్రజా సేవకుడు ముందు చేయాల్సి ఉంటే లేదా సాక్ష్యంగా ఉపయోగించాలనుకుంటే అది కోర్టులోనైనా లేదా కోర్టు బయట అయినా అది కూడా ఓతుగానే పరిగణించబడుతుంది. ఉదాహరణ చూద్దాం.
కోర్టులో ఒక సాక్షి ప్రమాణం చేయడం అంటే సాక్షులు కొందరు నీ నిజమే చెప్తాను అబద్ధం చెప్పని ప్రమాణం చేస్తారు కాబట్టి అది ఓతుగా పరిగణించబడుతుంది. అలాగే ముస్లింలు లేదా అతీయులు వంటి వ్యక్తులు దేవుని పేరిట ప్రమాణం చేయకుండా సొలైమాన్ అఫర్మేషన్ చేస్తే అది కూడా ఓతుగా పరిగణించబడుతుంది. అఫిడవిట్ అంటే మనం ఏదైనా కోర్టుకి అఫిడవిట్లు సబ్మిట్ చేస్తుంటాం కదా, అందులో మనం ఏదైనా సబ్మిట్ చేసేటప్పుడు కింద ఒక స్టాంప్ పెట్టి సంతకం పెట్టేసి స్టాంప్ అంటించి సంతకం పెడతారు. అంటే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నిజమైన అబద్ధం కాదు అని తెలియజేస్తాం కాబట్టి అది కూడా ఓతుగానే పరిగణించబడుతుంది. అలాగే పోలీసు ముందు ఇచ్చే రిపోర్ట్ కొన్నిసారి మనం ఇచ్చే రిపోర్ట్లు ఏంటంటే ఓతుగానే పరిగణించదు. రిపోర్ట్లు కానీ స్టేట్మెంట్లు కానీ అన్ని కూడా నిజమే చెప్తారని చెప్పి అవి ఓతుగానే పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఈ సెక్షన్ ప్రకారము ఓత్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. అఫెన్స్ except in the chapters and sections mentioned in subsections A and B, the word offense means a thing made punishable by this sanhita. But అంటే అపరాధము లేదా నేరం అనేది సాధారణంగా ఈ సంహిత ప్రకారము శిక్షార్హంగా ఉన్న చర్యకు ఉపయోగిస్తారు. కానీ కొన్ని ప్రత్యేక చాప్టర్లు మరియు సెక్షన్ లో ఈ పదానికి భిన్నమైన అర్థం ఉంటుంది. ఇందులో ఏ అండ్ బి చూద్దామండి. ఏ in chapter 3rd and in the following sections, namely subsection 2, 3, 4, 5 of section 8, section 9, section 49, 50, 52, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 119, 120, 123, subsection 7 and 8 of 127 and 222 and 230, 231, 240, 248, 250, 251, 259, 260, 261, 262, 263, subsection 6 and 8 of 308 and subsection 2 of section 330. The word offense means the thing punishable under this samhita under any special law or local law. అంటే ఈ తెలుగులో కూడా చూడండి, ఈ సెక్షన్ల ప్రకారము కూడా నేరము లేదా అపరాధాన్ని వివరించారు. ఈ సెక్షన్ల కింద ఏదైనా పని లేదా అపరాధం జరిగితే ఈ సెక్షన్ కింద శిక్షించదగ్గ చర్యగా తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ, ఒక వ్యక్తి ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం అనుమతి లేకుండా తుపాకీ కలిగి ఉన్నాడు అనుకోండి. ఇతను బిఎన్ఎస్ ప్రకారం కాకపోయినా ఆర్మ్స్ యాక్ట్ అనేది మేజర్ లా ఆర్ స్పెషల్ లా, దాని ప్రకారము ఇతను శిక్ష కింద అర్హుడు. అలాగే ఉదాహరణ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి ఎక్సైజ్ యాక్ట్ ప్రకారము నిబంధనలకు విరుద్ధంగా మద్యం తయారు చేశాడు. ఇదేంటంటే ప్రాదేశిక చట్టము అంటే లోకల్ లా. దీని ప్రకారము అతను చట్టవిరుద్ధంగా కలిగి ఉన్నాడు కాబట్టి అతను అపరాధం చేసినట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మేజర్ లా ఆర్ స్పెషల్ లా ఆర్మ్స్ యాక్ట్ అనేది, ఇక్కడ ఎక్సైజ్ యాక్ట్ అనేది లోకల్ లా. ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ బి లో చూద్దాం. బి ఇన్ సబ్ సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 189, సెక్షన్ 211, 212, 238, 239, 249, 253 and subsection 1 of section 329. The word offense shall have the same meaning when the act punishable under the special law or local law is punishable under such law with imprisonment for a term of 6 months or more, whether with or without fine. అంటే ఇదేం తెలియజేస్తుందంటే, ఈ పై సెక్షన్ లో మనం 6 నెలల కంటే ఎక్కువ 6 నెలలు లేదా 6 నెలల కంటే ఎక్కువ శిక్ష పడితే అపరాధము లేదా నేరంగా భావింపబడుతుంది. కొన్ని సెక్షన్ లో 6 నెలల జైలు శిక్ష ఉండదు, కేవలం ఫైన్ ఉంటది. అప్పుడు అది అపరాధం నేరంగా భావింపబడదని తెలియజేస్తుంది అనమాట. అంటే ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము వాయు కాలుష్యాన్ని గణనీయంగా కలిగిస్తే అలా చేయడాన్ని ఈ చట్ట ప్రకారము 6 నెలల జైలు శిక్షతో శిక్షించవచ్చు. అప్పుడు ఈ చర్య ఏమవుతుంది? అపరాధంగా లేదా నేరంగా పరిగణించబడుతుంది. లేదు ఉదాహరణ 2, ఒక చిన్న తప్పిదం వల్ల జరిగిన తప్పుకు కేవలం 500 జరిమానా మాత్రమే ఉంటే అది ప్రత్యేక చట్టం ప్రకారం శిక్షార్హమైన, అది 6 నెలల జైలు శిక్షకు లోపడకపోతే సెక్షన్ 211, 212 లాంటి వాటిలో అపరాధంగా లేదా నేరంగా పరిగణించబడదు. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 2 లో క్లాజ్ 25 omission. Omission denotes as well as a series of omissions as a single omission.
ఒమిషన్ అనేది ఒక తప్పు చేయడమే కాకుండా ఒక ఒడిసిన తప్పులు అంటే చేయాల్సిన చర్యలు చేయకపోవడము ఉన్న వాటిని ఒకే తప్పుగా పరిగణించవచ్చు. ఉదాహరణతో చూడండి, ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను వరుసగా 5 రోజులు ప్రజల నుంచి వచ్చిన అత్యవసర ఫిర్యాదులపై స్పందించలేదు. అయితే ఇక్కడ అతను ప్రతిరోజు విధులు చేయాల్సిన విధులు చేయలేదు. అంటే అతను అక్కడ వైఫల్యం లేదా నెగ్లిజెన్స్ ఉన్నది. కాబట్టి ఈ వరుసగా 5 రోజులు చేయలేదు కాబట్టి ఈ వరుస తప్పుదలను ఒకే ఒక ఒమిషన్ గా పరిగణించి అతను నెగ్లిజెన్స్ కింద ఈ సెక్షన్ కింద బాధ్యుడు అవుతాడు. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక డాక్టర్ తగిన వైద్య చికిత్స ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తే, అలాగే రోగి ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా చర్య తీసుకోకపోతే, ఈ చర్యలు చేయకపోవడం వల్ల రోగి చనిపోయాడు అనుకుంటే ఈ సెక్షన్ కింద తీసుకుని అతన్ని 106 క్లాజ్ 1 బిఎన్ఎస్ కింద శిక్ష విధించవచ్చు. అతను శిక్షకు అర్హుడు అని తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 2 లో క్లాజ్ 26 person includes any company or association or body of persons whether incorporated or not. అంటే పర్సన్ అనే పదాన్ని చట్టం ఉపయోగించినప్పుడు అది కేవలం మనుషుల్ని మాత్రమే సూచించదు. కంపెనీలు, సంఘాలు, వ్యక్తుల సమూహాలు కూడా వ్యక్తిగా పరిగణించబడతాయి. అవి చట్టపరంగా నమోదై ఉండవచ్చు లేదా కాకపోయినా సరే. ఒక ఉదాహరణ చూద్దాం. కంపెనీపై కేసు అంటే ఒక రాజకీయ ప్రకటనల చట్టం ప్రకారము, రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ప్రకారము ఒక కంపెనీ ఎన్నికల సమయంలో కొన్ని పార్టీలకి చట్ట విరుద్ధంగా విరాళాలు ఇచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ కంపెనీని ఒక పర్సన్ గా భావించి దాని మీద కేసు వేసి శిక్షను విధించవచ్చు. అలాగే ఉదాహరణ చూద్దాం. ట్రస్ట్ లేదా సంఘం మీద చర్య. ఒక ట్రస్ట్ తప్పుడు లెక్కలు చూపి ప్రభుత్వ సబ్సిడీలు పొందింది. అయితే ఆ ట్రస్ట్ మొత్తాన్ని ఒక పర్సన్ కింద తీసుకుని దానికి న్యాయపరంగా విధించే శిక్షలు విధించవచ్చు. సమూహం ఒక గ్రామంలో కొంతమంది వ్యక్తులు ఒక కమిటీగా లేదా సంఘంగా ఏర్పడి అక్కడ భూమిని ఆక్రమించారు. అంటే ఆ బాడీ ఆఫ్ పర్సన్స్ ని రూపంలోకి వస్తుంది కాబట్టి ఆ పర్సన్ ఒకే పర్సనల్ నిర్వచనం కూడా వస్తుంది కాబట్టి దాన్ని అలా తీసుకుని అక్కడ అవసరమైన శిక్షను విధించవచ్చు. అంటే ఒక వ్యక్తి అనే పదం చట్టంలో కనిపిస్తే దాన్ని కేవలం ఒక మనిషిగా కాకుండా సంస్థగా లేదా సంఘంగా లేదా సమూహంగా కూడా చూడవచ్చు అనేది ఈ సెక్షన్ మనకి తెలియజేస్తుంది. అయితే బిఎన్ఎస్ సెక్షన్ 227 పబ్లిక్ ఇంక్లూడ్స్ ఎనీ క్లాస్ ఆఫ్ పబ్లిక్ ఆర్ ఎనీ కమ్యూనిటీ. అంటే ఇక్కడ ప్రజలు అనే పదానికి అర్థం ఏంటంటే ఒక మొత్తం సమాజమే కాకుండా ప్రజలలో ఒక వర్గము లేదా ఒక సామూహిక సముదాయమైనా సరే ఆ పదం కింద వస్తుంది. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రజలను రెచ్చగొట్టే మాటలు అన్నాడు. ఇది పూర్తిగా దేశ ప్రజల గురించి మొత్తానికి కాకపోయినా ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకుని, అంటే ఒక మతానికో గాని ఒక జాతికి గాని ఒక కులానికి గాని వ్యతిరేకంగా లక్ష్యం మాట్లాడాడు. అప్పుడు అతను పబ్లిక్ ఇలా చేశాడని కాబట్టి ఆ దానికి నేరంగానే పబ్లిక్ అనే పదాన్ని ఉపయోగించి ఆ నేరానికి తగిన శిక్షను విధించవచ్చు. ఉదాహరణ 2, ఒకరు ఎంటర్టైన్మెంట్ కంపెనీ యజమానిపై తప్పుడు వార్తలు ప్రచురించారు. అయితే వారు చిన్న వాణిజ్య వర్గానికి చెందిన వారైనా ఆ వర్గం కూడా పబ్లిక్ లోకి వస్తుంది కాబట్టి అక్కడ కూడా పబ్లిక్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. అంటే ఈ నిర్వచన ప్రకారం ఏంటంటే పబ్లిక్ న్యూసెన్స్ స్టేట్మెంట్స్ కండక్టింగ్ టు పబ్లిక్ మిస్చిప్. అంటే ప్రజల్లో ఏమైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా రైటింగ్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్. అంటే ఏదైనా ఆ ప్రకటనల ద్వారా ఏదైనా 2 వర్గాల మధ్య కలహాలు, శత్రుత్వం పెంచడము, అలాంటి దీనిలో సందర్భాల్లో ఈ పబ్లిక్ అనే పదాన్ని ఉపయోగించి ఈ సెక్షన్ కింద అక్కడ తీసుకుని చట్టం ప్రకారము శిక్ష అనేది విధిస్తారు. కాబట్టి మీకు ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా చట్టం గురించి తెలుసుకోవాలని ఉత్సాహవంతులు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.